వెల్కమ్ టు మెకానిక్ టీవీ ఆఫ్ ద రికార్డ్. ఆ జిల్లా అంటేనే రాజకీయ చైతన్యానికి కేరాఫ్. రాష్ట్రమంతా తీర్పు ఒకవైపు ఉంటే ఆ జిల్లాలో మాత్రం భిన్నంగా ఉంటుంది. అదే ఉద్యమాల ఖిల్లా ఖమ్మం జిల్లా. ఆ జిల్లాలో రాజకీయ నాయకులకు కొదవలేదు. వామపక్ష భావజాలం కూడా ఆ జిల్లాలో ఎక్కువగానే ఉంటుంది. మరి అలాంటి ఖమ్మం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు ఏ విధంగా ఉంటాయన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడంలో ఖమ్మం జిల్లా కీలక పాత్ర పోషించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 నియోజకవర్గాలకు గాను 8 స్థానాలు హస్తం పార్టీ కైవసం చేసుకోగా 1 మిత్రపక్షమైన సిపిఐ గెలుపొందింది. ఇక బీఆర్ఎస్ 1 స్థానంతో సరిపెట్టుకుంది. ఇప్పుడు జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పల్లెపూరు రసవత్తరంగా మారబోతోంది. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అధికార కాంగ్రెస్ పార్టీ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. 3 మంత్రులు జిల్లాలో అభివృద్ధి పనుల్లో తమ మార్కును చూపిస్తున్నారు. అటు గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి బీఆర్ఎస్ పార్టీ 1 స్థానంతో సరిపెట్టుకుంటూ వచ్చింది. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఓటర్లు బీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లా ఓటర్లు మాత్రం అందుకు భిన్నంగా తీర్పు ఇచ్చారు. ఇప్పుడు జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తీర్పు ఇదే విధంగా ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 3 మంత్రులుగా కేబినెట్లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇక మిత్రపక్ష బీఆర్ఎస్ కూడా గతంలో బలంగా ఉండేది. కానీ 2023 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత ముఖ్య నాయకులు అంతా ఎవరికి వారే యమునా తీరే అన్న విధంగా ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకే వేదికగా కార్యక్రమాలు జరిపిన జిల్లా నేతలు ఇప్పుడు వర్గాలుగా విడిపోయారట. దీంతో కొన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీకి ఇన్ఛార్జీల కొరత కూడా ఏర్పడింది. ఇవన్నీ సరిచేసుకుని ఈసారి జరిగే స్థానిక ఎన్నికల్లో ఎలాగైనా ఎక్కువ స్థానాలను కైవసం చేసుకోవాలని బీఆర్ఎస్ ఎదురుచూస్తోంది. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల్లో కొన్ని నెరవేర్చలేదని ఆరోపిస్తున్న బీఆర్ఎస్ వాటిని ప్రధాన ఎజెండాగా జనంలోకి వెళ్లాలన్న ఆలోచనలో ఉందట. ఇక జిల్లాలో బీజేపీ పార్టీ రూటే సపరేటు అన్న చందంగా ఉందట. మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో బలంగా పుంజుకున్న బీజేపీ ఖమ్మం జిల్లాలో మాత్రం ఓట్లు వెతుక్కోవాల్సిన పరిస్థితిలో ఉంది. దీంతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలతో కలిసి పోటీ చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇక వామపక్ష భావజాలం ఎక్కువగా కలిగిన ఖమ్మం జిల్లాలో ఆ పార్టీలు కూడా స్థానిక సంస్థ ఎన్నికల్లో సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో అధికార పార్టీతో సిపిఐ పార్టీ పొత్తు పెట్టుకుంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తు ధర్మాన్ని పాటిస్తుందా లేదా స్వతంత్రంగా బరిలో ఉంటుందా అనేది కూడా తేలాల్సి ఉంది.